వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయం సాధించింది. వైసీపీకి కనీసం 20 సీట్లు కూడా దక్కకుండా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మెజార్టీ సర్వే సంస్థల అంచనాలను నిజం చేస్తూ కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని అంతా అనుకున్నారు. ఫలితాలు మాత్రం ఏకపక్షంగానే వచ్చాయి. వైసీపీ ప్రచారంలో ఎంత ధీటుగా పోటునిచ్చిందో ఆ స్థాయిలో ఫలితాలు రాబట్టడంలో చతికిలపడింది. ఎన్డీఏ కూటమి ఘన విజయంతో చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఈ నెల 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం అంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేయగా ఇప్పుడు అదే తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అనడం చర్చనీయాంశంగా మారింది. వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయం సాధించింది. వైసీపీకి కనీసం 20 సీట్లు కూడా దక్కకుండా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మెజార్టీ సర్వే సంస్థల అంచనాలను నిజం చేస్తూ కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని అంతా అనుకున్నారు. ఫలితాలు మాత్రం ఏకపక్షంగానే వచ్చాయి. వైసీపీ ప్రచారంలో ఎంత ధీటుగా పోటునిచ్చిందో ఆ స్థాయిలో ఫలితాలు రాబట్టడంలో చతికిలపడింది. ఎన్డీఏ కూటమి ఘన విజయంతో చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఈ నెల 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం అంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేయగా ఇప్పుడు అదే తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అనడం చర్చనీయాంశంగా మారింది.